1 తిమోతి 1వ అధ్యాయము 15 వచనాన్ని చదవగలిగిన వారు నాతో పాటు చదువు. 1 తిమోతి 1వ అధ్యాయము 15 వచనం చదువుకున్నాం. పాపులను రక్షించుటకు క్రీస్తు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. దేవుడి మాటలు దీవించునుగాక. పాపులను రక్షించుటకు క్రీస్తు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. అయితే యేసు ప్రభువారు ఎందుకు వచ్చారు అనేటువంటి మాట మనం చూస్తాం. పాపులను రక్షించుటకు క్రీస్తు లోకమునకు వచ్చాను. కాబట్టి ఈ మాటే కాకుండా బైబిల్లో ఇంకా 6 అంశాలు ఉన్నాయి. మొత్తము 7 మాటలు చూడొచ్చు. యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు. మొదటి సంగతి ఏంటంటే, ఈ 7 అంశాలు చూసిన తర్వాత ఈ పాపులను రక్షించుటకు యేసు ప్రభు వచ్చాడు అన్నటువంటి సంగతి మీద కొన్ని మాటలు చూసి మనం ఆరాధనలో వెళ్తాం. సరే, ఇది మొదటి మాటగా మనం చూస్తాం. పాపులను రక్షించడానికి యేసు ప్రభు వారి లోకానికి వచ్చాడు. రెండవ సంగతి ఏంటి అని అంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం రండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనం. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు నేను. ఇక్కడ యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారంటండి? ధర్మశాస్త్రమును. తర్వాత ఇంకొక మాట ఉంది, ప్రవక్తల. ధర్మశాస్త్రం అంటే ఏంటి? ప్రవక్తల వచనాలు అంటే ఏంటి చెప్పండి? ధర్మశాస్త్రం అనగా ఆదికాండం నుంచి ద్వితీయోపదేశ కాండంలో ఉన్నటువంటి మాటలు. ప్రవక్తల వచనములు అంటే అనగా యెషయా ప్రవక్తనే, కీర్తన దావీదు కీర్తన ప్రవక్తనే. అలాగన ఆ ప్రవక్తల్లో ఉన్నటువంటి మాటలు. ధర్మశాస్త్రంలో కూడా యేసు ప్రభుని యొక్క ప్రస్తావన ఉంది. ప్రవక్తల ప్రవచనంలో యేసు ప్రభు యొక్క ప్రస్తావన మనం చూస్తాం. యెషయా 53 మనం చూస్తే యేసు ప్రభు యొక్క శిలువ బలియాగముల గురించి అక్కడ మనం చూస్తాం. కాబట్టి ధర్మశాస్త్రంలో కూడా అనేక చోట్ల యేసు ప్రభు యొక్క ఈ లోకానికి రావటం గురించి మనం చూస్తాం. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో చూడొచ్చు. అలా నిర్గమకాండం 12వ అధ్యాయంలో చూడొచ్చు. ఆ రకంగా లేవీకాండం 1వ అధ్యాయంలో చూడొచ్చు 5 రకాల బలి అర్పణలు. సంఖ్యాకాండంలో ప్రత్యక్ష గుడారంలో చూడొచ్చు. ద్వితీయోపదేశ కాండంలో నాలాంటి ప్రవక్త పుడతాడన్నటువంటి సంగతి చూడొచ్చు. ఆ రకంగా యేసు ప్రభు యొక్క ప్రస్తావన మనం చూడొచ్చు. అయితే ధర్మశాస్త్రమును ప్రవక్తల ప్రవచనమును యేసు ప్రభు వారు నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు. ఇది రెండవ సంగతి. మూడవ సంగతి ఏంటంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం చదవండి. ఎవడనో ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. అనగా భూలోకానికి దేవుడు ఎలాగుంటాడో దేవుడు యేసు ప్రభు వారు బయలుపరుస్తూ వచ్చారు. ఇక్కడ రాయబడుతూ వచ్చింది, ఎవడను ఎప్పుడైనా దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. అనగా మూడో సంగతి ఏంటని చూస్తే, తండ్రి అనేటువంటి దేవుణ్ణి భూలోకంలో యేసు ప్రభు ద్వారా బయలుపరుపు జరిగింది, ప్రత్యక్షత జరిగింది. తర్వాత యోహాను సువార్త 6వ అధ్యాయం రండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు. యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారను ఇక్కడ స్పష్టంగా రాయబడింది. ఎవరిష్టం అంట? నా ఇష్టము కాదు, తండ్రి చిత్తం నెరవేర్చడానికి లోకానికి వచ్చాను. ఇప్పుడు మొదటి నుంచి మనం చూస్తే, మొదటిది పాపులను రక్షించడానికి వచ్చారు యేసు ప్రభు వారు. రెండవది ధర్మశాస్త్రమును ప్రవక్తల ప్రవచనం నెరవేర్చడానికి వచ్చారు. మూడవది దేవుణ్ణి బయలుపరచడానికి వచ్చారు. నాలుగవది తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చడానికి వచ్చారు. అలాగా యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే, యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనంలో అందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 10:10 చదవండి. దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును గాని
మరి దేవునికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. గొర్రెలకు జీవము అది సమృద్ధి అయినటువంటి జీవం. కాబట్టి గొర్రెలనగా మనము కాపరినగా మన ప్రభువైన యేసు. ఆ మాట హెజ్కేలు గ్రంథం 34:31 మనం చూడొచ్చు. అనగా ఇక్కడ మనం చూస్తే మనకు జీవం ఇవ్వటానికి వచ్చాడు. మన స్థితి ఎలాంటిది? ఎఫెసీ పత్రిక 2:1 రాయబడుతూ వచ్చింది, మీరు మీ పాపముల చేతనో అపరాధముల చేతనో చచ్చిన వారు. ఆత్మీయంగా మనం మృతిలో ఉన్నటువంటి వారు. అయితే యేసు ప్రభువు ఎందుకు వచ్చారు? జీవం ఇవ్వటానికి వచ్చారు. తర్వాత మనం చూసినట్లయితే 1 యోహాను 3వ అధ్యాయము 8వ వచనం. 1 యోహాను 3వ అధ్యాయము 8వ వచనం. అందరం కలిసి, అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. ఈ మాట అండర్లైన్ చేయండి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే ఎందుకు వచ్చారంటే యేసు ప్రభు ఇక్కడ అపవాది క్రియలను లయపరచటానికి. ఇప్పుడు వరుసగా చెప్పండి చూద్దాం. మొదటిది పాపులను రక్షించటానికి యేసు ప్రభు వచ్చారు. ధర్మశాస్త్రము ప్రవక్తల ప్రవచనం నెరవేర్చడానికి వచ్చారు. తండ్రి చిత్తము నెరవేర్చడానికి వచ్చారు. దేవుని బయలుపరచడానికి వచ్చారు. గొర్రెలకు జీవం ఇవ్వడానికి వచ్చారు. 6వది అపవాది క్రియలు లయపరచడానికి వచ్చారు. చివరిది మత్తయి సువార్త 20వ అధ్యాయము. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28 వచనం అందరం కలిసి అవుతాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28 వచనం చదవండి. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చానని చెప్పాను. ఎందుకు వచ్చారంటే యేసుప్రభువు వారు పరిచారము చేయటానికి కాదు, పరిచారము చేయించుకోవడానికి కాదు, పరిచర్య చేయటానికి, అనేకులకు ప్రతిగా తన ప్రాణము పెట్టడానికి లోకానికి వచ్చారు. 7 అంశాలు. కాబట్టి యేసు ప్రభు వారు వచ్చిన ఉద్దేశము ఇందులో చాలా విషయాలు చూడొచ్చు. అయితే 7 అంశాలు మన మనసులో పెట్టుకుంటాం. మనం ప్రభుని ఆరాధించే వారంగా యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారండి అని ఎవరైనా అడిగినప్పుడు మా ప్రభు ఎందుకు వచ్చాడు అని చెప్పడానికి ఇవి మన మనసులో పెట్టుకుంటాం. అయితే మొదటి సంగతి రండి, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ప్రభు. కాబట్టి పాపులను రక్షించడానికి వచ్చాడు. కాబట్టి భూలోకంలో ఎవరు పాపులు ఎవరు పుణ్యాత్ములు అని అంటే బైబిల్ సెలవిస్తుంది. రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో ఏ భేదము లేదు, దేవుడు అనుగ్రహించిన మహిమను. కాబట్టి ప్రతి మానవుడు పాపాత్ముడు. అంటే దేవుడు పాపులను సృష్టించాడా అంటే కాదు. బైబిల్ సెలవిస్తుంది మానవుడిని ప్రసంగి గ్రంథంలో రాయబడింది యథార్థవంతుడిగా చేశాడు. మొదటి మానవుడు పరిశుద్ధంగా ఉన్నాడు. ఈ సృష్టి యావత్తును ఏలుబడి చేసేవాడుగా ఉన్నాడు. మొదటి మానవుడు దేవునితో సహవాసం చేసేవాడుగా ఉన్నాడు. దేవుని ఆరాధించేవాడుగా ఉన్నాడు. అయితే దేవుడు ఒక మాట చెప్పాడు, ఈ ఫలము తినదినమన నిశ్చయముగా ఏం చేయబడతావు. ఆదికాండం 2:17 రాయబడింది. అయితే ఆదికాండం 3వ అధ్యాయంలో దేవుని మాటను మీరి ఆ ఫలాన్ని తిన్నాడు. బైబిల్ ఏం చెప్తాది? ఆజ్ఞాతిక్రమమే. కాబట్టి పాపములో పడిపోయినాడు. పాపములో పడినటువంటి ఆ యొక్క ఆదాము హవ్వల ద్వారా సంతానము కలుగుతూ వచ్చింది. అందుకే రోమాపత్రిక 5:12 సెలవిస్తుంది, ఒక్క మనుషుల ద్వారా లోకములోనికి పాపం ప్రవేశించింది, పాపము అందరిలో ఉన్నందున మరణం అందరికీ. కాబట్టి ఒక్క మనుషుల ద్వారానే అందరిలో పాపం వచ్చింది. కాబట్టి మనం అందరము పాపాత్ములమే. అయితే పాపులను రక్షించడానికి, కాబట్టి రక్షించడానికి వచ్చాడు. ప్రభు ఎలా రక్షించాడు అన్నటువంటి సంగతి ఒక వృత్తాంతంలో మనం చూసి ప్రభుని ఆరాధిస్తాం. రండి, యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు మార్చి చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు. యేసు ఒలీవల కొండకు వెళ్ళెను.
శాస్త్రులను పరిచయులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకుని వచ్చి ఆమెను మధ్యను నిలవబెట్టి, అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలని ధర్మశాస్త్రంలో మోసే మనకు ఆజ్ఞాపించిన కదా, ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి. వారాయనను పట్టువదలకు అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి, వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలిను, ఆ స్త్రీ మధ్యను నిలబడి ఉండెను. చదవండి. ఆమె లేదు ప్రభువా ఆమెలో. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నీ వెళ్ళి పాపం చేయకమని ఆమెతో. ఇక్కడ మనం చూస్తే యేసు ఒలివల కొండకు వెళ్ళెను తెల్లవారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఒలివల కొండకు ఎందుకు వెళ్తాడు అని అంటే ప్రార్థన చేయడానికి వెళ్తాడు. లూకాసు వార్త 22:39 మనం చూస్తాం. తర్వాత లూకాసు వార్త 6:12 ఆయన కొండకు వెళ్ళి రాత్రంతా ప్రార్థించిన రాయబడింది. కాబట్టి మాటి మాటికి కొండకు వెళ్ళే అనుభవం ఎందుకనంటే ప్రార్థన జీవితం. రాత్రంతా ప్రార్థన చేసి తెల్లవారంగానే దేవాలయంలోనికి వచ్చాడు. దేవాలయంలోనికి ఎందుకు వస్తాడు అని అంటే ప్రసంగం చేయటానికి, ప్రజలను దేవుని మాటలు వినిపించడానికి. అది అతనికి వాడుక. అయితే ఒకానొక రోజున కొండ మీద నుండి దేవాలయానికి వచ్చాడు. దేవాలయంలో ప్రజలను ప్రసంగం చేస్తూ ఉంటే శాస్త్రులు పరిచయులు పాపంలో పట్టుబడినటువంటి ఒక స్త్రీని యేసు ప్రభు యొక్క ఉన్నటువంటి మందిరంలోనికి తీసుకొచ్చారు. మధ్య భాగంలో నిలబెట్టారు. అంతవరకు ఆమెను ఎంతో అవమానపరుస్తూ వచ్చారు. ఎంతో భయంకరంగా చంపాలని చూస్తూ వచ్చారు. యేసు ప్రభు ఇక్కడ ఉండడం సంగతి తెలుసుకొని చేతుల్లో రాళ్ళు పట్టుకొని అసూయతో కోపముతో రగులుకొని ఎంతో భయంకరమైనటువంటి ఉగ్రరూపం దాలుస్తూ ఎప్పుడు చంపుదామని చూస్తూ యేసు ప్రభువును అడుగుదామని చెప్పేసి, యేసు ప్రభు మీద ప్రేమతోని కాదు, యేసు ప్రభు ఈమెను చంపమంటే కనికరం లేనివాడని, చంపొద్దంటే ధర్మశాస్త్రం మీరుతున్నాడని, ఇలాగన ఆయనను ఇరికిద్దామని చెప్పేసి, ఆయనను తప్పుపడదామని చెప్పేసి అలాగనే తీసుకుని వచ్చారు. అయితే యేసుక్రీస్తు ప్రభు బైబిల్ సెలవిస్తుంది. యోహాను సువార్త 2వ చివరి వచనంలో రాయబడుతూ వచ్చింది, యేసు అందరి హృదయము ఎరిగిన వాడు. తర్వాత మనం చూస్తే బైబిల్లో సామెతల గ్రంథం 15:3 రాయబడింది, ఆయన దృష్టి మంచివారి మీదను చెడ్డవారి మీదను ఉంది అని రాయబడుతూ వచ్చింది. కాబట్టి ఈ లోకములో ఏ మానవుడు దేవుని దృష్టికి దూరంగా లేడు. అందరి జీవితాల్లో స్వాధీనములు ఉన్నాయి. అందుకే ఆయన మాట ఆయన బైబిల్ రాయబడుతూ వచ్చింది. కీర్తన 90:8 ఆయన ముఖ కాంతిలో రహస్య పాపాలు కూడా కనబడతాయని రాయబడుతూ వచ్చింది. సరే, ఇక్కడ మనం చూస్తే వాళ్ళు అడుగుతూ వచ్చారు, ధర్మశాస్త్రంలో మోసే ఇలాగ ఉన్నటువంటి వారిని చంపమన్నాడు కదా, నీవేమంటావు? ధర్మశాస్త్రంలో ఉంది అని అంటే ఉంది. లేవికాండం 20:10 ద్వితీయోపదేశ కాండం 22:22 ఇలాగ పాపము చేత పట్టుబడితే వారి రాళ్ళు కొట్టి చంపాలని చెప్పేసి రాయబడింది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రవక్తల ప్రవచనం నెరవేర్చడానికి వచ్చాడు. అయితే ఇక్కడ మనం చూస్తే పట్టుబడినటువంటి ఆమెకి మరణమే. యేసు ప్రభువారు అక్కడ ఉన్నారు. ఎప్పుడెప్పుడు చంపదమని వాళ్ళు చూస్తూ ఉన్నారు. అయితే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది పాపులను రక్షించటానికి. ఆమె పాపం చేసిన మాట వాస్తవమే. పాపాన్ని యేసు ప్రభు ఎప్పుడు ప్రోత్సాహపరచాడు. కానీ లోకంలో ఉన్నవారు అందరూ పాపాత్ములే. కానీ ఆమె పట్టుబడింది, వారు పట్టుబడలేదు. అయితే యేసు ప్రభు వారు కింద ఏదో రాశాడు. ఏది రాశాడు అన్నటువంటి ఎవరికి తెలియదు. కానీ అలా రాసినప్పుడు చిన్నవారి మొదలుకొని పెద్దవారి వరకు అందరి హృదయాలు సంధించబడ్డాయి. అందరి వారి జీవితాలు బహిర్గతం అవుతూ వచ్చాయి. అనగా వారు చిన్నప్పటి నుంచి ఆ వయసు వరకు ఆ మందిరంలో వచ్చేంత వరకు చేసిన ప్రతి పాపం వారికి గుర్తొస్తూ వచ్చింది. అక్కడ రాయబడుతూ వచ్చింది, చిన్నవారి మొదలుకొని పెద్దవారి వరకు ఏమైపోయినారంట? అందరూ వెళ్ళిపోయినారు. యేసు తప్ప మిగతా వారు ఎవరు లేరు. అనగా యేసు ప్రభువారిని శిక్షించడానికి అధికారం ఉంది. వారిలోగానే వెళ్ళిపోలేడు. ఆయన పరిశుద్ధుడు. నాలో పాపం ఉన్నదని లోకానికి సవాలు విసిరాడు. యోహాను సువార్త 8:46 ఆయనలో పాపం లేదు. అయితే ఆ పాపాత్మురాలుగా ఉన్నటువంటి ఆమెను ఎవరూ శిక్షించలేదు. కారణం ఏంటంటే పాపము లేనివాడు శిక్షించండి అని చెప్పాడు.
కాబట్టి పాపము లేనివాడు భూమి మీద ఒక్కడును లేడు. అందరూ పాపాత్ములే. అంతవరకు ఎంతో రోషముగా, ఎంతో భయంకరమైన క్రూరత్వంతో చంపాలని చూస్తున్నటువంటి వారు కూడా యేసు సముఖంలో నిలబడినప్పుడు మేము కూడా ఇలాంటి మరణానికి పాత్రులమే అనే సంగతి వారికి అర్థమైంది. వారందరూ భయపడిపోయినారు. ఇప్పుడు ఈమె పట్టుబడింది. యేసు ప్రభు యొక్క సముఖంలో ఉంటే నా జీవితం చెప్పేటట్టే ఉన్నాడు. ఇప్పుడు నన్ను కూడా రాళ్ళు తీసుకొని కొడతారు, నేను కూడా చావుకు సిద్ధంగా ఉండాల్సిందే అని గుర్తించారు. కాబట్టి అందరూ బయటికి వెళ్ళిపోయినారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఎంత ప్రేమ గలవాడంటే ఏమన్నాడు ఆ స్త్రీనో చదవండి. ఏమన్నారు? 9వ వచనంలో అందరూ చదవండి. 9:10. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్య నిలబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరును నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీ వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో. ఇక్కడ ఆలోచించాలా, మరి పాపం చేసిన వారికి ధర్మశాస్త్రం శిక్ష విధించమని చెప్పబడింది కదా, మరి ఎందుకు శిక్షించట్లేదు ప్రభు అంటే ఈ పాపములో ఉన్నటువంటి మానవుని శిక్ష భరించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం సెలవిస్తాది. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఎందుకు లేదు శిక్ష అంటే ఆ శిక్ష ఎవరు భరించారు? యేసు భరించారు. అమ్మా, నేను కూడా శిక్షించను. ఎందుకు అన్నాడంటే నువ్వు చేసిన పాపానికి శిక్ష మరణమే. ఆ మరణం నేను తీసుకుంటాను. ధర్మశాస్త్ర ప్రకారంగా నువ్వు చేసిన పాపానికి అక్కడ రాయబడింది. ధర్మశాస్త్రం ద్వితీయోపదేశకాండం 22:20, లేవి 20:10. నువ్వు చేసిన పాపానికి మరణ శిక్ష, ఆ మరణ శిక్ష నేను తీసుకుంటా. ఇక నుండి పాపము చేయకుండా పరిశుద్ధంగా బ్రతుకు అని చెప్పేసి ప్రభు చెప్పి పంపాడు. ఈ మాట అర్థం కావాలంటే ఒక వ్యక్తి అప్పుల చేత బాధపడుతున్నాడు. అప్పు తీర్చమని చెప్పేసి ఒక వ్యక్తి వచ్చాడు. అప్పుడు నా దగ్గర లేదయ్యా అని చెప్పేసి ఏడుస్తా ఉన్నప్పుడు, ఆయనను బాగా ఇబ్బంది పెడతా ఉన్నప్పుడు ఒక ధనవంతుడు వచ్చాడు. వచ్చేసి ఏమైంది ఇక్కడ అని అన్నప్పుడు, ఈయన ఇన్ని లక్షల అవసరత కోసం అప్పు చేశాడు, తీర్చలేకపోతున్నాడు. ఈ వ్యక్తి తను ఇబ్బంది పెడతా ఉన్నాడు అన్నప్పుడు నేను తీరుస్తాను అన్నాడు. నేను తీరుస్తా అంటే సరిపోదు. ఇప్పుడు ఏం చేయాలా? మాటతో చెప్పినటువంటి మాట సరిపోదు. ఇప్పుడు ఏం చేయాలా? భౌతికంగా కనిపించేటువంటి డబ్బు తీసుకొచ్చి ఎవరికి ఇవ్వాలా? ఎవరి దగ్గర అయితే అప్పు తీసుకున్నాడో ఆ యొక్క వ్యక్తికి ఇవ్వాలా. ఆ రకంగా ధనవంతుడు ఏం చేశాడు? తన దగ్గర ఉన్నటువంటి తన ప్రయాసంతో సంపాదించినటువంటి డబ్బు తీసుకొచ్చి ఈ బంధించబడిన వ్యక్తిని విడిపించటానికి తన డబ్బును ఆ వ్యక్తికి ఇచ్చినప్పుడు ఈ మనిషి ఏమైపోయాడు? ఇప్పుడు స్వతంత్రుడైపోయాడు, విడుదల పొందాడు. ఆ రకంగా యేసుక్రీస్తు ప్రభువారు మనం అందరం పాపాత్ములమే. మనలందరిని విడిపించడానికి పాప బానిసత్వం నుంచి విడిపించడానికి, అందుకే కీర్తన 49:9 రాయబడింది, వారి ప్రాణ విమోచన క్రయధనము బహు గొప్పది, తీరకాది అట్లుండవలసిందే. అయితే నేను ధర్మశాస్త్ర ప్రకారంగా బైబిల్ సెలవిస్తాది. నిర్గమకాండం 21వ అధ్యాయము 23-24లో కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చెయ్యి, కాలు కాలు, వాతకు వాత, దెబ్బకి దెబ్బ, మరణానికి మరణం. అది యేసుక్రీస్తు ప్రభువారు నీ యొక్క శిక్ష, నా యొక్క శిక్ష, మనందరి శిక్ష ఆయన భరించాడు. ఆయన మాట కాదు, మిమ్మల్ని రక్షిస్తానని మాటిచ్చాడు ఆ ధర్మశాస్త్రంలో, ప్రవక్తల ప్రవచనంలో. అయితే ఒక రోజున 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి భౌతికంగా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు గాయపరచబడ్డాడు. చేతులు గాయపరచబడ్డాయి, కాళ్ళు గాయపరచబడ్డాయి, హృదయం గాయపరచబడింది, దేహం గాయపరచబడింది, తల గాయపరచబడింది. భూమి ఆకాశం మధ్యలో ఎత్తారు. ఎందుకనంటే బైబిల్ సెలవిస్తాది 1 తిమోతి 2:5లో మానవుణ్ణి దేవునితో సమాధానపరచటానికి, పాపాత్ముడైన మానవుణ్ణి యేసు ప్రభు ద్వారా పరిశుద్ధపరిచి దేవునితో సమాధానపరచటానికి భూమి ఆకాశం మధ్యలో ఎత్తబడినప్పుడు యోహాను సువార్త 19వ అధ్యాయమో ఒక 5 వచనాలు చదివితే పిలాతు అంటాడు, ఇదిగో ఈ మనుషుడు అని ఎందుకన్నాడు? ఆయన సుందరుడు, 10,000 మందిలో గుర్తింపదగినటువంటి దేవుడు, ఇదిగో ఈ మనుషుడు ఎందుకన్నాడంటే మీరు అప్పగించిన యేసు ఆయనను సైనికులు తీసుకుని వెళ్ళి అసూయతో, ద్వేషముతో నువ్వు రాజు అంట అని చెప్పేసి
ఎంతో భయంకరంగా క్రూరంగా శిక్షించవలసిన దానికంటే 100 రెట్లు ఎక్కువగా శిక్షించి రక్త ముద్దగా మార్చేస్తూ వచ్చారు. చూడనొల్లని వాడిగా మార్చబడతాడన్నటువంటి యెషయా 53 ప్రవచనము యేసు ప్రభులో నెరవేర్చబడుతూ వచ్చింది. చూడనొల్లని వాడిగా మార్చబడుతూ వచ్చాడు. ముఖము చూసి గుర్తింపలేనటువంటి వ్యక్తిగా మార్చబడుతూ వచ్చాడు. ఎందుకు తెలుసా? నిన్నను గుర్తు చేసుకున్నాడు, మనలందరినీ రక్షించాలని, మనలందరినీ విమోచించాలని. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఆ పాపాత్మురాలు పట్టుబడినటువంటి ఆ స్త్రీ స్వాతంత్రులైంది. ఎలాగంటే యేసు ప్రభు యొక్క శిక్ష భరించాడు. ఇక్కడ కూర్చున్న మనమందరమును కూడా వ్యక్తిగతంగా ఎన్నెన్నో బలహీనతలు, ఎన్నెన్నో పాపములో పుట్టాం. కీర్తన 51:5 ప్రకారంగా పాపము చేస్తున్న వారం. వీటన్నిటికీ కాళ్ళతో, చేతులతో, తలతో, హృదయంతో, దేహంతో చేసిన వాటన్నిటికీ శిక్ష రావాల్సిందే. ఈరోజు నీవు నేను శిక్ష లేకుండా స్వాతంత్రంగా విడుదల పొందిన వారంగా ఉన్నామనంటే కారణం మన ప్రభువుని యేసు. ఇక్కడ మనం చూస్తే ఈమె చావలసింది ఆమె. అదే రోజు ఆమెకి చివరి రోజు. యేసు ప్రభు ఆ రోజు అక్కడ లేకపోతే ఆమె చచ్చింది. నీవు నేను కూడా ఈ లోకంలో యేసు ప్రభు దిగిరాకపోతే, నీ నా యొక్క శిక్ష యేసు ప్రభు భరించకపోతే, యేసుక్రీస్తు ప్రభు వెల చెల్లించకపోతే మనమందరము మరణ పాత్రం. బైబిల్ ఏం సెలవిస్తాది అని అంటే రోమపత్రిక 6:23 పాపమునకు వచ్చు జీతము మరణం. మరణం యొక్క ముగింపు చదవండి. ప్రకటన గ్రంథం 20:14. ప్రకటన 20:14. చాలండి. మరణం ఎక్కడికి వెళ్తుందట? మరణమును మృతుల లోకం ఎక్కడ వెళ్తుంది? అగ్నిగుండం. అగ్నిగుండం గురించి మార్కు సువార్త 9:46 రాయబడింది. అగ్ని ఆరదు. మత్తయి సువార్త 25 చివరి సెలవిస్తుంది. ఇది నిత్య శిక్ష. ఏ శిక్ష అంటే ఇది? దేవునితో పాటు సదాకాలం దూరంగా ఉండి, సదాకాలము వేదన పడుతూ, పండ్లు కొరుకుచు, దుఃఖపడుతూ, వేదన పడుతూ ఉండవలసిన నిన్నను ప్రేమ స్వరూపైనటువంటి దేవుడు మొదట నిన్ను ఆయనే ప్రేమించాడు. 1:4-19 ప్రకారంగా ప్రేమించాడు, ఏర్పాటు చేసుకున్నాడు, వాక్యం చేత సంధించాడు, పాపములు క్షమించాడు, రక్షించాడు. దేవుని మందిరములోనికి సమాజముగా విమోచించబడిన వారి సమూహంతో చేరి రావటానికి కృప చూపించాడు. నీ నోట పాట ఉంచాడు, దేవుని ఆరాధించే భాగ్యం ఇచ్చాడు. కాబట్టి ఇంత గొప్ప మేలు చేసిన దేవునికి మనం ఎంత ఆరాధన చేసినా రుణస్థలమే. కాబట్టి మాటలను తలపోసుకొని దేవాది దేవుని ఆరాధిస్తాం. దేవుడి మాటలు తీర్చిన కాదు. వాక్యము నమ్మతగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునైనది. అట్టి వారిలో నేను ప్రధానుడు. ఎట్టి వారిలో ప్రధానుడు అంటే పాపములో ప్రధానుడు. దేంట్లో ప్రధానుడు చెప్పండి? పాపములో ప్రధానుడు అంటే అంత భయంకరంగా జీవిస్తూ వచ్చాడు. ఎవరు? పౌలు సౌలన్న ఒకటే. అయితే అలా బ్రతికినటువంటి తనను దేవుడు రక్షిస్తూ వచ్చాడు. మనము కూడా పైకి తెల్ల వస్త్రాలు వేసుకున్నంత మాత్రం పరిశుద్ధులను కాదు. అయితే యేసు ప్రభులో మనం పరిశుద్ధులుగా మార్చబడ్డాం. తులసి 1:1 మనం చూస్తాము. అయితే పరిశుద్ధులుగా మనం ప్రభు తీరుస్తూ వచ్చాడు. అయితే ఇక్కడ ఇంకా ఎవరైనా సరే యేసు ప్రభును సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే, యేసు ప్రభును నమ్మకపోతే నువ్వు ప్రమాదములు ఉన్నాం, ప్రమాదం వైపు పరిగెత్తుతా ఉన్నాం. పాపులను రక్షించడానికి, భూమి మీద ఉన్నటువంటి ప్రతి పాపిని దేవుడు రక్షించడానికి సమర్థుడు. ప్రతి పాపపు శిక్ష శిలువలో భరిస్తూ వచ్చాడు. అయితే ఇంతగా ప్రభు ప్రేమించి శిలువలో తన ప్రేమ ప్రత్యక్షత ఇచ్చినప్పటికీ ప్రభువును నమ్మకపోతే మనం నష్టపోయే వారంగా ఉన్నాం. ఇక్కడ రాయబడింది, యేసు ప్రభు వచ్చాడు, వాక్యము నమ్మదగినది. ఎంతగా నమ్మదగినది? పూర్ణ అంగీకారమునకు, అంటే ఏమాత్రం లోపం లేకుండా. పూర్ణం అంటే కంప్లీట్గా, సంపూర్ణంగా దేవుని వాక్యం నమ్మటానికి ఇది యోగ్యమైన మాట. ఏది? యేసు ప్రభుని రక్షించడానికి లోకానికి వచ్చాడు. యేసు ప్రభుని రక్షించే ఉద్దేశించే ఆయన శిలువలో ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. కాబట్టి గుండె నిండా నమ్మటానికి యోగ్యమైన మాట ఇది. ఒకవేళ నువ్వు నమ్మకపోతే, యేసు ప్రభు చెంతకొచ్చి పాప క్షమాపణ పొందకపోతే ఈ లోకంలో ఎవరు శాశ్వతంగా బ్రతుకురు. మనం చాలా ఈ యొక్క ఫిండలు చూస్తూ ఉంటాం. ఒకరోజు మనది కూడా అలాగ ఉంటుంది. అయితే యాత్ర ముగించిన తర్వాత దేవునితో ఉండాలంటే గుండె నిండా యేసు ప్రభువుని విశ్వసించాలా. ఇక్కడ రాయబడింది, ఈ వాక్యము పూర్ణ అంగీకారమునకు యోగ్యమైంది. సంపూర్ణంగా నమ్ము, ఏమాత్రం సంశయం ఎక్కర్లేదు, ఏమాత్రము
అనుమానం అక్కర్లేదు. యేసు ప్రభు నందు విశ్వసిస్తే చాలు, నీ జీవితం ధన్యమైపోతుంది. ఒకవేళ నమ్మకపోతే మాత్రం నష్టం ఉంది. సరే, ఇక్కడ మనము ఆరాధనలో చూస్తూ వచ్చాము 7 మాటలు. ఒకసారి గుర్తు చేసుకొని కొంచెం ముందుకు వెళ్తాం. మొదటి చెప్పండి, పాపులను రక్షించుటకు యేసు ప్రభువారు. రెండవదమ్మా, ధర్మశాస్త్రము ప్రవక్తల ప్రవచనము నెరవేర్చడానికి యేసు ప్రభు వచ్చాడు. తర్వాత తండ్రిని బయలుపరచడానికి వచ్చారు. తండ్రి చిత్తము నెరవేర్చడానికి వచ్చారు. గొర్రెలకు జీవం ఇవ్వడానికి వచ్చాడు. అపవాది క్రియలు లయపరచడానికి వచ్చాడు. చివరిది పరిచారము చేయించుకోవడానికి కాదు, పరిచర్య చేయటానికి, అనేకులకు ప్రతిగా ప్రాణము పెట్టడానికి లోకానికి వచ్చాడు. సరే, ఇప్పుడు ఈ మధ్య భాగంలో ఒక మాటను మనం ధ్యానిస్తాం రండి. యోహాను సువార్తలో మనం చూసాం కదా, 6వ అధ్యాయం 38 వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 38 వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 38 వచనం. నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చి తిని. కాబట్టి మొదటి ఆదాము తన ఇష్టం నెరవేర్చుకున్నాడు. కడపటి ఆదామైన యేసు ప్రభువారు తండ్రి చిత్తం నెరవేరుస్తూ వచ్చాడు. మన జీవితంలో కూడా మనము పాపములో ఉన్నప్పుడు మొదటి ఆదాము వలె మన ఇష్టము, మన జీవితము, నా ఇష్టం అనేటువంటి మాట ఉండేది. అది యేసు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత మన ఇష్టం పని చేయకూడదు. 1 కొరింథీ 6వ అధ్యాయం చివరొచ్చులో రాయబడుతూ వచ్చింది, మీరు మీ సొత్తు కారు, మీరు విలువ బట్టి కొనబడి. ఎంత విలువ పెట్టాడు? 1 పేతురు 1వ అధ్యాయము 19వ వచనంలో తన ప్రాణం పెట్టాడు. తన రక్తం అంతా చిందించి ప్రాణం పెట్టి నన్ను విమోచిస్తూ వచ్చాడు. అక్కడ రాయబడింది 18-19లో, మీరు వెండి బంగారముల చేత విమోచించబడలేదు, కానీ అమూల్య రక్తమును అనగా గొర్రె పిల్లకు క్రీస్తు రక్తం చేత. కాబట్టి రక్తంలో ప్రాణం ఉంది. ఆదికాండం 9వ అధ్యాయం 4వ వచనం రాయబడింది, రక్తంలో ప్రాణం ఉంది. ఆ ప్రాణం పెట్టి ప్రభు నిన్ను విమోచిస్తూ వచ్చాడు. ఈ సృష్టి, భూమి, ఆకాశము, ఈ సర్వ సృష్టి యావత్తును సృష్టించడానికి ప్రభు ప్రాణం పెట్టలేదు, తన మాట చేత చేశాడు. ఆయన మాటలో అంత శక్తి ఉంది. అయితే మన జీవితాన్ని రక్షించడానికి ప్రభు అయిన యేసు ఆ పరలోక సింహాసనం విడిచిపెట్టి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగాని ఫిలిప్పీ పత్రిక 2:6లో రాయబడుతూ వచ్చింది. అయితే నేను చెప్పే తలంపు ఏంటంటే, మనము ప్రభువును విశ్వసించడానికి మునుపు మన కోరికలు, మన ఇష్ట ప్రకారంగా లేదా సాతాను ఇష్ట ప్రకారంగా జీవిస్తూ వచ్చాం. అయితే యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత కూడా నా ఇష్టము, నా జీవితం అంటే నష్టపోతాం. చూడండి, మనం ప్రభువును అంగీకరించక మునుపు మన పరిస్థితి ఎలా ఉందో ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. ప్రభువును ఎరగక మునుపు మన స్థితి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము చదవండి 3వ వచనం. ఎఫెసీ పత్రిక వారితో కలిసి. చూడండి, మనమందరం అంటే పత్రిక ఎవరు రాసినారు? పౌలు రాశాడమ్మా. ఎవరు రాశారు? పౌలు. అంటే పౌలు నేనును మీరును ఎఫెసీ సంఘము అంటే ఒకప్పుడు ప్రభులో లేనటువంటి వారు యేసు ప్రభు నందు ఉన్నటువంటి వారితో చెప్తున్నమాట. ఆ యొక్క సంఘముతో కలుసుకొని తాను కూడా చెప్తున్నమాట. సేవకుడు, విశ్వాసులు అందరి యొక్క స్థితి చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడు? చదవండి. మనమందరమును శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవ ఉగ్రతకు పాత్రులమై ఉంటిమి. కాబట్టి ఉగ్రత కింద ఉన్నాం. ఎప్పుడు? ఎందుకో మన శరీరము, మన మనసు యొక్క కోరికలు నెరవేర్చుకొనుచు. అంటే నా ఇష్టం. అందుకే నా ఇష్టం అనేటువంటిది నష్టం వస్తుంది. కాబట్టి ఆదాం ఏమన్నాడు? దేవుని మాటకు అవిధేయత చూపించి తన ఇష్టాన్ని నెరవేర్చుకున్నాడు. ఆ ఒక్క అవిధేయత లోకమంతటికి పాపం చుట్టుకుంది. ఆ ఒక్క అవిధేయత లోకమంతటికి మరణం తీసుకొచ్చింది. ఆ ఒక్క అవిధేయత దేవుణ్ణి దూరం చేసింది. ఆ ఒక్క అవిధేయత శాపం తీసుకొచ్చింది. ఆ ఒక్క అవిధేయత ఆ హవ్వ, ఆదాము, భూమి శపించబడుతూ వచ్చింది.
కాబట్టి ఆ విధేయతలో ఎంతో నష్టం ఉంది. కాబట్టి నా జీవితంలో, మనందరి జీవితంలో యేసు క్రీస్తు ప్రభునందు విశ్వసించిన తర్వాత దేవుని చిత్తానుసారంగా బ్రతకడానికి మనం ప్రయాసపడాలా. ఒకవేళ ప్రయాసపడకపోతే మన కోరికలు, మన ఇష్టము, నా శరీరాశ, నా నేత్రాశ, నా జీవడమం అంటే మనము దుఃఖిస్తాం. అందుకే 1వ యోహానులో మనం చూస్తాం కదండి, ఏమని రాయబడుతూ వచ్చిందంటే శరీరాశ, నేత్రాశ, జీవడంబము తండ్రి వలన ఇవి కావు, ఇవి చేసేవారు నశిస్తారని రాయబడుతూ వచ్చింది. ఒకసారి మరి చదవండి అన్నమాట. 1వ యోహాను 2వ అధ్యాయం 15 వచనం చదవండి. ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల అనగా శరీరాశ, నేత్రాశయు, జీవడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు చాలండి. కాబట్టి లోకము దాని ఆశ, లోకములో ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవడంబం. ఈ యొక్క ప్రపంచం అంతటిని మీరు చూడండి, శరీరాశ, నేత్రాశ, జీవడంబము ఎక్కడ చూసినా కనబడుతుంది. అయితే ఇదంతా లోకము, లోకాధికారి అనగా సాతాను యొక్క వశములో ఉన్నటువంటి వారు లోకాన్ని ప్రేమిస్తూ, శరీరాన్ని ప్రేమిస్తూ, ఈ యొక్క నేత్రాన్ని ప్రేమిస్తూ, భవిష్యత్తు కోసము ఆశలు కలిగి జీవించేవారు. ఇదంతా గతిస్తుంది. దేవుని చిత్తం జరిగించిన వాడు నిరంతరం నిలుస్తాడని రాయబడుతూ వచ్చింది. అయితే నేను చెప్పే తలంపు ఏంటంటే, మొదటి మానవుడు ఆదాము తన ఇష్టం జయించాడు, ఉగ్రత కింద ఉన్నాడు. అయితే కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు దేవుని చిత్తము కింద, దేవుని మాటకు విధేయత చూపిస్తూ బ్రతికాడు. మనము మొదటి ఆదాము యొక్క స్థితిలో ఉన్నప్పుడు మనమందరం దైవోగ్రతకు, నాశనానికి పాత్రలుగా ఉంటిమి. యేసు ప్రభు మొదటి ఆదాములో వచ్చినటువంటి పాప స్వభావాన్ని, నా పాప శిక్షను సిలువలో భరించి మొదటి ఆదాము యొక్క పాప స్థితి నుంచి విడిపించి ఇప్పుడు తన బిడ్డలుగా తన కొరకు బ్రతకాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. తన చిత్తానుసారంగా జీవించాలని ఆశపడుతున్నాడు. అయితే ఈ సమయంలో క్లుప్తంగా దేవుని చిత్తం చేస్తే ఎలాగుంటుంది, దేవుని చిత్తము చేయకపోతే ఎలాగుంటుంది అనేటువంటి సంగతిని మనం కొంత నేర్చుకొని ముగిస్తాం. రండి, 1వ సమూయేలు 15వ అధ్యాయం. 1వ సమూయేలు 15వ అధ్యాయం. 1వ సమూయేలు 15వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు అందరం కలిసి చదువుకుందామండి. 1 నుంచి 3 వచనాలు చదవండి. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చిన చేసిన వారు ఐగుప్తు వారి మీదికి వచ్చిన కదా. కాబట్టి నీవు పోయి వదిలిపెట్టకుండా పురుషులనేమి, స్త్రీలనేమి, బాలునేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, కొండలనేమి, గార్ధములనేమి అన్నింటినీ నిర్ణయం చేసి వారి కలిగిన దాంతో కొద్దిగా వాడు చేసిన అమాలేకులు నిర్మూలం చేయమని చెప్పాడు. ఈ మాట సౌలుకు దేవుడు బయలుపరిచాడు సమయం ద్వారా. అమాలేకులు ఏం చేశారు అనంటే, నిర్గమకాండం 17వ అధ్యాయంలో ఐగుప్తులో నుండి విడుదల పొంది వారు వస్తా ఉన్నప్పుడు వీరు యుద్ధం చేశారు, అనేకులను చంపారు. దేవుడు ఆ రోజే వారికి చెప్పాడు, భూమి మీద వీళ్ళు లేకుండా చేస్తానని. నిర్గమకాండం 17వ అధ్యాయం 8వ వచనంలో మనం చూడొచ్చు. అయితే సౌలు కంటే ముందు అందరు న్యాయాధిపతులుగా ఉంటూ వచ్చారు. న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తే వారిని మనం చూడొచ్చు. అయితే ఇశ్రాయేల్ ప్రజలు మాకు కూడా ప్రపంచంలో ఉన్నట్టుగా రాజు కావాలని చెప్పేసి ఆశించినప్పుడు దేవుడు సౌలును ఏర్పాటు చేసుకొని సౌలును రాజుగా చేశాడు. 1వ సమూయేలు 9వ అధ్యాయంలో. అయితే రాజుగా చేసిన తర్వాత దేవుడు గుర్తించాడు, తన ప్రజలకు వ్యతిరేకంగా తన ప్రజలతో యుద్ధం చేసిన వారితో వారు నాశనం చేస్తారని చెప్పేసి నిర్గమకాండం 17వ అధ్యాయంలో దేవుడు మాటిచ్చాడు.
కాబట్టి వారి మీదకి వెళ్ళి ఎవరిని మిగిలించకుండా సమస్తమును నాశనం చేయమని చెప్పాడు. ఇది దేవుని చిత్తం. సమస్తమును నాశనం చేయమని చెప్పేసినప్పుడు అతను యుద్ధానికి వెళ్ళాడు. ఎవరు? సౌలు తన సైన్యంతో అమాలేకుల మీద యుద్ధానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత యుద్ధం చేశాడు, ఆ దేశాన్ని ఓడగొట్టాడు. అయితే రాజును చంపమన్నాడు, ఏది కనికరించకుండా సమస్తం నిర్మూలం చేయమన్నాడు. అయితే అతను సమస్తం నిర్మూలం చేయక శ్రేష్టమైన దాచిపెట్టుకున్నాడు, నీచంగా ఉన్నటువంటి వాటిని నిర్మూలన చేశాడు. ఈ మాట చదవండి, 1 సమూయేలు 15వ అధ్యాయం. 1 సమూయేలు 15వ అధ్యాయము 8-9 వచనాలు చదువుకుందాం. చదవండి. అమాలేకీయులు రాజైన అగాగును ప్రాణంతో పట్టుకుని జనులందరినీ కత్తి చేత నిర్మూలన చేశాను. సౌలును జనులను కూడి అగాగును గొర్రెల్లోనూ ఎడ్లలోనూ ప్రవీణ గొర్రె పిల్లలు మొదలైన వాటిలోనూ మంచి వాటిని నిర్మూలన చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నింటినీ నిర్మూలన చేశాను. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఏమన్నాడు ప్రభు 3వ వచనంలో? సమస్తము అన్నిటిని నిర్మూలన చేయమన్నాడు. అయితే ఇతనేం చేశాడంటే మంచి వాటిని నిర్మూలన చేయక. బైబిల్ సెలవిస్తుంది, ఏదైతే మన జీవితంలో నిర్మూలన చేయమన్నాడో దేవుడు వాటన్నిటి నిర్మూలన చేయాల్సిందే. ప్రభు సావాసం నీకు మంచిది కాదు, ఈ లోక స్నేహం మంచిది కాదు అన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని దూరం చేసుకోవాల్సిందే. ఈ పాపానికి బానిసగా ఉండటం మంచిది కాదు, నిర్మూలన చేయమంటే నిర్మూలన చేయాల్సిందే. ఏ కొంచెము అవిధేయత మనలో ఉన్నా దేవునికి దుఃఖాన్ని తీసుకొస్తుంది. ఆ దేశం మీదకి వెళ్ళి అందరినీ నిర్మూలన చేయమంటే అతను వెళ్ళాడు, కానీ అందరు నిర్మూలన చేయలేదు. ఇక్కడ స్పష్టంగా రాయబడింది, మంచి వాటిని దాచిపెట్టుకున్నాడు. దేవుడు ఎంతో బాధపడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు. 10-11 వచనంలో దేవుని దుఃఖం కలిగింది. సమయంతో దేవుడు ఈ విషయం చెప్పాడు. ఇతన్ని బట్టి నేను చాలా బాధపడుతున్నాను సంగతి దేవుడు సమూయేలుతో చెప్తే, సమూయేలు ఆయన ఎదుర్కోవడానికి పోతే సౌలు అంటాడు, నేను విజయం పొందినాను, దేవుని చిత్తం నెరవేర్చినాను అన్నప్పుడు మరి ఆ రంకెలేంటి, ఆ శబ్దం ఏంటి అంటాడు. అప్పుడు ఆయన అంటాడు, ఈ శపించబడిన వాటిని దేవునికి అర్పించడానికి. అంటే తను ఏం మాట్లాడుతుండో అర్థం కాని పరిస్థితి, సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అయితే దేవుని మాటకు అవిధేయత చూపించిన తర్వాత కూడా తన జీవితంలో పశ్చాత్తాపం రాలేదు. పశ్చాత్తాపం ఏమాత్రం కనబడట్లేదు. సమూయేలు చెప్తా ఉన్నాడు, ఏమని? దేవుడు నిర్మూలన చేయమని చెప్తే నువ్వు నిర్మూలన చేయకుండా నువ్వు దాచిపెట్టుకున్నావు, అది మంచిది కాదని చెప్పినప్పటికీ అతని జీవితంలో పశ్చాత్తాపం లేదు. అతను ఒప్పుకోవడానికి ఇష్టపడట్లేదు. అతను ఏమంటున్నాడు? శపించబడినవన్నీ దేవునికి అర్పిద్దామని తెచ్చామంటాడు. ఆ మాట చదవండి, 21వ వచనంలో 15-21. అయితే గిల్గాల్లో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకే జనులు శపించబడింది దేవునికి ఇష్టమా? కానే కాదు, శ్రేష్టమైనది ఇవాళ శపించబడింది దేవుని తీసుకొస్తామంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే కవరింగ్ చేస్తా ఉన్నాడు తన జీవితాన్ని. అయితే అతను బట్టి దేవుడు బాధపడుతూ వచ్చాడు, దుఃఖపడుతూ వచ్చాడు. నా జీవితంలో కూడా అంతే. సౌలును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, సౌలును దేవుడు అభిషేకించాడు, సౌలును దేవుడు రాజుగా చేశాడు. సౌలు ద్వారా తన చిత్తం జరిగించాలని ప్రవాసపడుతూ ఉన్నాడు. ఇక్కడ మనము వాక్యమును మన జీవితం అనుమతించుకుంటే, లేకుంటే అనువాదం చేసుకుంటే, నిన్నను ప్రభు ప్రేమించాడు, నిన్నను ఏర్పాటు చేసుకున్నాడు, నిన్నను అభిషేకించాడు, నిన్నను రాజులని యాజక సమూహముగా చేశాడు. అయితే నా జీవితం ద్వారా దేవుని చిత్తం జరగాల. ఒకవేళ జరగకపోతే సౌలును బట్టి దేవుడు ఎలా బాధపడతా ఉన్నాడో నా విషయంలో కూడా దేవుడు బాధపడతాడు. చూడండి, 1 సమూయేలు 15వ అధ్యాయము 11వ వచనం. 1 సమూయేలు, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి కాబట్టి ఇక్కడ మనం చూస్తే దుఃఖపడతా ఉన్నాడు. కాబట్టి మనం కూడా చాలా సార్లు ఈ సౌలు లాంటి వారమే. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 16లో 19లో చూస్తాం. లోకములో నుండి దేవుడు నిన్న ఏర్పాటు చేసుకున్నాడు, రక్షిస్తూ వచ్చాడు. సౌలును రాజుగా అభిషేకించినట్లుగా
నిన్నను కూడా ఆయన బిడ్డలుగా రాజులని యాజక సమూహం ఉండాలని 1 Peter 2:9 ప్రకారంగా చేశాడు. అయితే అనేక సార్లు ప్రభు ఇది కూడదు, ఇది మంచిది కాదు, ఇలా ఉండకూడదు, ఇలా జీవించకూడదు అంటే సౌలు వలె ఆయన మాటకు అవిధేయత చూపించి మనము కూడా దేవుని దుఃఖపెట్టేవారిగా ఉన్నాం. అయితే సొలొమోను రాజు అంటూ వచ్చాడు, తను మందిరం కట్టి ప్రతిష్ఠించినప్పుడు ప్రభా పాపం చేయలేని వాడు ఒకడును లేడు. వాస్తవమే, భూలోకములో పాపము లేనివాడు ఒకడు లేడు. పాపము చేసి నీ దగ్గరకు వస్తే క్షమించమని చెప్పేసి ప్రార్థన చేస్తూ వచ్చాడు. అయితే ఇప్పుడు మనము బల్లకాడికి వచ్చాము. బల్లలో చేయవేయడానికి మునుపు ఈ వారం అంతట్లో ఎక్కడెక్కడ దేవునికి అవిధేయత చూపించావు సౌలు వలె, వాటన్నిటిని ఒప్పుకుంటే దేవుడు కనికరిస్తాడు. సామెతలు 28:13 చూస్తే అతిక్రమము దాచిపెట్టేవాడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు. కాబట్టి ఈ ప్రాణం పోయేంత వరకు, ఈ యొక్క శరీరములో నుండి ఆత్మ వేరేంత వరకు, ఈ మట్టి దేహం మట్టికి పోయి ఈ యొక్క ఆత్మ మహిమా శరీరంతో, అక్షయ శరీరంతో, ఆత్మ సంబంధమైన శరీరంతో ప్రభు చెంతకు వెళ్ళేంత వరకు పోరాటం ఉంటుంది. అయితే ఈ వారం అంతట్లో సౌలు వలె దేవుని దుఃఖపరిచిన సందర్భం లేకపోలేదు. అయితే సౌలు విషయానికి వస్తే సౌలు దగ్గరికి సమూయేలు వచ్చి చేసిన పాపము చూపించినప్పుడు కూడా తాను పశ్చాత్తాపడలేదు, తాను ఏడవలేదు, తాను దుఃఖపడలేదు, అలాగే జీవిస్తూ వచ్చాడు. అయితే అలాగే జీవించిన కారణం చేత దేవుడు అతన్ని ఆ రాజ్యం నుండి తీసేస్తూ వచ్చాడు. ఆ రాజ్యంలో నుండి అతన్ని తీసేసి అతని స్థానంలో దావీదుకి ఇస్తూ వచ్చాడు. కాబట్టి ఇక్కడ దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, దేవుడిని ఏర్పాటు చేసుకొని నిన్ను రక్షించి నిన్ను అభిషేకించి ఈ రాజులని యాజక సమూహంలో చేసిన తర్వాత దేవుని మాటకు అవిధేయత చూపించిన నీవు దేవుని వాక్యం నీ చెంతకు వచ్చినప్పుడు ఆ వాక్యమును పట్టుకొని పశ్చాత్తాపడితే దేవుడు నిన్ను కొనసాగింపజేస్తాడు. పశ్చాత్తాప పొందకపోతే దేవుడు శిక్షించేవాడుగా ఉన్నాడు. ఇక్కడ మనం చూడొచ్చు, చదవండి 1 సమూయేలు 15వ అధ్యాయము. 1 సమూయేలు 15వ అధ్యాయము 26 చదవండి. అందుకు సమూయేలు చాలండి. ఇక్కడ మనం చూస్తే విసర్జించాడు, దేవుడు విసర్జించాడు. ఎందుకు? ఆయన దేవుని మాట దగ్గరకు వచ్చినప్పుడు విధేయత చూపించట్లేదు. ఒక మనిషికి పని చెప్పినప్పుడు ఆ పని వింటే సంతోషం, ఇంకొక పని చెప్పడానికి ఇష్టపడతారు. ఒకవేళ పని చెప్పిన తర్వాత కూడా పని చేయకుండా ఉండి ఎందుకు చేయలేవు అంటే తప్పైందండి సార్ చేస్తానంటే వాడుకుంటారు. అదే చేయనటువంటి వ్యక్తి పశ్చాత్తాపం లేకపోతే ఇంకొక పని అప్పగించరు. ఆ రకంగా ఈ అమాలేకుల విషయంలో అతను పశ్చాత్తాపడట్లేదు, ఒప్పుకోవట్లేదు, తప్పైందని చెప్పేసి అనట్లేదు. ఆ కారణం చేత దేవుడు విసర్జిస్తూ వచ్చాడు. అంటే కనికరామునికి పాత్రుడు కాలేకపోతూ వచ్చాడు. కాబట్టి మనం కనికరానికి పాత్రులం కావాలంటే పశ్చాత్తాపం ఖచ్చితంగా అవసరం. తర్వాత దావీదు దగ్గరికి వెళితే 2 సమూయేలు 12వ అధ్యాయంలో మనం చూడొచ్చు. ఆ యొక్క యుద్ధాలు జరుగుతున్న సమయంలో ఇంట్లో ఉన్నాడు. అక్కడ కూడా అతని విషయంలో సౌలు కంటే భయంకరంగా ప్రవర్తిస్తూ వచ్చాడు. ఒక నరహంతకుడుగా, ఒక వేషధారిగా, ఒక వ్యభిచారిగా ఉంటూ వచ్చాడు. ఇతని దగ్గరికి, సౌలు దగ్గరికి సమూయేలు ఎలాగైతే వచ్చాడో దావీదు దగ్గరికి కూడా ప్రవక్త వచ్చాడు, సేవకుడు వచ్చాడు. వచ్చేసినప్పుడు కథరూపకంగా చెప్పి ఆ మనుషుడవో నీవే ఆ మాట అనేసరికి పశ్చాత్తాపడ్డాడు. చూడండి ఒకసారి 2 సమూయేలు 12వ అధ్యాయం. 2 సమూయేలు 12వ అధ్యాయము 7వ వచనం చదవండి. నాతాను దావీదును చూచి చాలండి, ఆ మనుషుడవు నీవే, ఆ పాపం చేసింది నీవే. ఇదే రకంగా సమూయేలు సౌలుకు చెప్పినాడు, కానీ పశ్చాత్తాపడలేదు. నాతాను వచ్చేసి దావీదుకు చెప్తా ఉన్నాడు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా, నీవే ఆ మనిషివి, నీవే ఆ పాపాత్ముడివి, నీవే హంతకుడివి అని చెప్పినప్పుడు అతను ఎలాగ స్పందించాడు చూడండి. 2 సమూయేలు 12వ అధ్యాయము 2 సమూయేలు 12వ అధ్యాయము 13 చదవండి. నేను పాపము చేసి తినని దావీదు
నాతానుతో అనగా నాతాను నీవు చావకుండానట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. చూడండి ఎంత ప్రేమగల దేవుడు. నీవే ఆ మనిషి అన్నప్పుడు నేను పాపము చేసి తిని, నేను చేసింది వాస్తవం ఒప్పుకున్నాడు. ఆ యొక్క ఒప్పుదల్లో వచ్చినటువంటి కీర్తనే 51వ కీర్తన. ఆ కన్నీటి ప్రవాహంలో వచ్చినటువంటి కీర్తనే 51వ కీర్తన. అతని జీవిత సారాంశం అంత అక్కడ రాస్తూ వచ్చాడు. ఎంతో కన్నీరుతో, విరిగి నలిగిన హృదయముతో, పశ్చాత్తాపముతో, వేదనతో, దుఃఖముతో అతను ఆ యొక్క కీర్తన రాసినట్లుగా మనం చూస్తాం. ఆ కీర్తనలో చాలా వేదన చూస్తాం, చాలా బాధను చూస్తాం, దుఃఖాన్ని చూస్తాం. ఒకసారి చదవండి, 1-2 వచనాలు కీర్తన చదవండి. తుడిచివేయము, కడుగుము. చాలండి. ఇక్కడ మనం చూస్తే 1వ వచనంలో తుడిచివేయము, 2వ వచనంలో కడుగుము, 2వ వచనం 2వ మాటలో పవిత్రపరచుము. కాబట్టి వేదన పడుతా ఉన్నాడు, దుఃఖపడుతున్నాడు. కాబట్టి నా జీవితంలో, మనందరి జీవితంలో బల్ల చుట్టూ చేరి వచ్చామో, నా జీవితం సౌలులాగా ఉండకూడదు, దావీదులాగా ఉండాలా. దావీదు ఎలాగైతే దేవుని సమీపిస్తా ఉన్నప్పుడు, దేవుడు తనతో స్పష్టంగా మాట్లాడినప్పుడు దేవునికి భయపడి తన జీవితం అంతా ఒప్పుకుంటున్నాడో, అలాగన మనం బల్ల చుట్టూ చేరి వచ్చినప్పుడు వారమంతట్లో నువ్వు ఎక్కడెక్కడ తప్పిపోయినావు, కూర్చున్న సేవకునికి లేకుంటే సంఘములు ఇతరులకు తెలియకపోవచ్చు, కానీ 24 గంటలు నిన్ను ప్రేమించి రక్తం చేత కొన్నటువంటి దేవుడు, ఇమ్మానుయేలుగా తోడుంటానని చెప్పినటువంటి దేవుడు, ఎవరు లోకం చూసినా చూడకపోయినా నీ ప్రశస్తమైన వాడవు, ప్రశస్తమైన దానవు కనుక దేవుడు 24 గంటలు నీ మీద కనుదృష్టి పెట్టి నీవు చేసిందల్లా చూసి దుఃఖపడుచున్నటువంటి దేవుడు, ఆయన కంటికి నీ నా జీవితం మరుగులేదు. రాయబడితో వచ్చింది కీర్తన 33వ కీర్తన 13వ వచనంలో, నీ మార్గాల మీద ఆయన దృష్టి ఉంది. కాబట్టి ఆయన చూస్తా ఉన్నాడు, ఆయన గమనిస్తా ఉన్నాడు. నీ నా హృదయాన్ని కంటే ఆయన అధికుడు అని చెప్పేసి కీర్తన 11:4లో మనం చూడొచ్చు. అయితే బల్ల చెంత ప్రభు యొక్క శరీరానికి, రక్తానికి సాదృశ్యంగా ఉంది. ఈ బలలో చేయవేయడానికి మునుపు నీ జీవితం ఎలాంటిది? సౌలు లాంటిదా, దావీదు లాంటిదా? ఒకవేళ సౌలు లాంటిదంటే దేవుడు విసర్జిస్తాడు, త్రోసివేస్తాడు, పశ్చాత్తాపడతాడు, దుఃఖపడతాడు. అయితే దావీదులాగా వాక్యం నీ చెంతకు వచ్చినప్పుడు ఏమాత్రం సిగ్గుపడకుండా, దేవా నిజమే, ఈ లోకము నా తల్లిదండ్రులు, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెలు, నా భర్త, నా భార్య ఎవ్వరు చూడకపోయినా నువ్వు చూస్తున్నావు, నువ్వు నా అంతరంగ జీవితంలో ఉన్నావు, నన్ను చూస్తున్నావు. ఫిలిప్పీ 4:5 రాయబడితో వచ్చింది, ఆయన సమీపంగా ఉన్నాడు, ఆయన సమీపంగా ఉన్నాడు, ఆయన చూస్తా ఉన్నాడు. కాబట్టి దేవుని దృష్టికి నీ నా జీవితం మరుగులేదు, ఆయన చూస్తున్నాడు. కాబట్టి సరిచేసి చూడడానికి ఇష్టపడాలా. నేనే అన్నప్పుడు, నీవే అన్నప్పుడు, నేనే ఆ పాపాత్ముడిని అని ఒప్పుకున్నప్పుడు అక్కడ నాతాన్ అంటాడు, నీ పాపం ప్రాయశ్చిత్తం చేయబడింది, నీవు క్షమించబడ్డావు అంటాడు. గమనిస్తే సౌలు రాజు క్షమాపణ పొందలేడు కాబట్టి రాజ్యం నుంచి దేవుడు త్రోసివేస్తూ వచ్చాడు. తర్వాత అతని సంతానానికి దేవుడు రాజ్యం ఇవ్వలే. దావీదు విషయంలో పశ్చాత్తాపడ్డాడు, సౌలు కంటే గొప్ప పాపం చేశాడు. అయితే పశ్చాత్తాపడిన కారణం చేత దేవుడు అతన్ని ఆశీర్వదించి తన తనతో ఉంచి నడిపిస్తూ వచ్చాడు. తర్వాత అతని సంతానం అంతా రాజులయ్యేటట్టుగా చేస్తూ వచ్చాడు. అంటే అర్థం ఏంటి? ఈ యొక్క పాపము నీ ఒప్పుకోకపోతే అది నీకు మాత్రమే ప్రమాదం కాదు, నీ పిల్లల విషయంలో కూడా అది ప్రమాదకరంగా మార్చబడుతుంది. ఎందుకనంటే నీవు ఒప్పుకోవటం బట్టి నీ కుటుంబం కూడా క్షేమం పొందుతుంది. అంటే నీలో ఉన్నటువంటి ఆ యొక్క పాప ప్రభావము నీ కుటుంబం మీద చూపిస్తుంది. వ్యక్తిగతంగా నీకు మాత్రమే నష్టం కాదు, నీ కుటుంబ జీవితాన్ని కూడా అది నష్టం తీసుకొస్తుంది. వాళ్లకు నష్టము చేయాలని కాదు దేవుని ఉద్దేశము, నీ ప్రభావం వాళ్ళ మీద ఉంటుంది. నువ్వు ఏడిస్తే వాళ్ళు ఏడుస్తారు, నువ్వు దుఃఖపడితే వాళ్ళు దుఃఖపడతారు, నువ్వు వేదన పడితే వాళ్ళు వేదన పడతారు. అయితే దేవుని మాటకు విధేయత చూపించి ఉన్నట్లయితే నువ్వు సంతోషిస్తే కుటుంబం సంతోషిస్తుంది, నువ్వు ఆనందిస్తే కుటుంబం ఆనందిస్తుంది. అనగా వారికి ఆ శిక్ష రాదు, కానీ నిన్ను బట్టి వాళ్ళు వేదన పొందేవారుగా ఉన్నారు, నిన్ను బట్టి వారు దుఃఖపడేవారుగా ఉన్నారు. బైబిల్లో మనం చూస్తే యోనా గ్రంథంలో దేవుని చిత్తం నినవేకు వెళ్ళమన్నాడు, దేవుని చిత్తము నినవేకు వెళ్ళమన్నాడు. అతను ఎక్కడికి వెళ్తున్నాడు అండి? వెళ్తా ఉన్నాడు. ఇప్పుడు యోనకి శిక్ష వచ్చిందా? అక్కడ ఉన్న వారందరికి వచ్చిందా? అందరికి వచ్చింది. ఆయన ప్రభావమే, ఆయనను బట్టే తుఫాన్ రేగింది, ఆయనను బట్టే చీకటి కమ్మిపోయింది, ఆయనను బట్టియే అలలు ఎగిసి పడతా ఉన్నాయి, ఆయనను బట్టి
ఓడ సరకంతా నీటి పాలు చేశారు. ఓడలో ఉన్న వారందరూ ఎంతో భయపడుతూ వచ్చారు, ఎంతో వేదన పడుతూ వచ్చారు, కన్నీరు కారుస్తూ వచ్చారు, వారి వారి దేవతలను పూజిస్తూ వచ్చారు. అయితే అది యోనను బట్టి, వారిని బట్టి కాదు. కాబట్టి నిన్ను బట్టి కొందరికి బాధ వేదన కలుగుతుంది. కాబట్టి గమనించండి, సౌలు యొక్క అవిధేయతను బట్టి తన కుటుంబానికి వేదన కలిగింది. గిల్గాలు కొండపైన యుద్ధానికి ఫిలిష్తీయులతో యుద్ధానికి వెళ్ళారు. 1 సమూయేలు చివరి అధ్యాయంలో మనం చూడొచ్చు. ఆ యుద్ధానికి వెళ్ళినప్పుడు సౌలు మాత్రమే చనిపోలేదు, సౌలుతో పాటు తన కుమారులు కూడా చనిపోయారు. సౌలు యొక్క విధేయత చూపిస్తే సౌలుతో పాటు ఆ సంతానం అంతా బ్రతికేది, సంతానం అంతా సంతోషించేది. అయితే సౌలు యొక్క ప్రభావం వారి పిల్లల మీదకి వచ్చింది, దావీదు యొక్క విధేయత వారి పిల్లల మీదకి వచ్చింది. దావీదు యొక్క సంతానం నుండి దేవుడు సొలొమోను రాజుగా చేస్తూ వచ్చాడు. అయితే నేను చెప్పే తలంపు ఏంటంటే, మన జీవితంలో మన సొంత ఇష్టం నెరవేర్చకూడదు, దేవుని ఇష్టము మన జీవితంలో నెరవేర్చాలా. సొంత ఇష్టం నెరవేరుస్తున్నామంటే మనం ఇంకా సరైన స్థితిలో విమోచించబడలేదేమో, సరైన స్థితిలో పాపక్షమాపణ పొందలేదేమో, సరైన స్థితిలో దేవుని సన్నిధిలో రావట్లేదేమో, సరైన స్థితిలో ఒప్పుకోవట్లేదేమో. కాబట్టి ప్రియులారా, ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు బ్రతికేది దేవుని మహిమ కోసము, దేవుని ఘనత కోసము. ప్రభు నిన్ను ప్రాణం పెట్టి విమోచించింది నీ కోరికలు, నీ ఇష్టము, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అనుసరించి జీవించడానికి కాదు, దేవుని చిత్తానుసరంగా జీవించడానికి. దేవుని చిత్తానుసరంగా అంటే వాక్యానుసరంగా. వాక్యం అంటే దేవుడని యోహాను సువార్త 1:1 మనం చూస్తాం. సరే, అయితే మన బ్రతుకు దావీదు వలె ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అంటే తప్పిదము చేసినప్పుడు సేవకుని ద్వారా, వాక్యము ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు వెంటనే విధేయత చూపిస్తే దేవుడు క్షమిస్తాడు, కొనసాగింపజేస్తాడు. ఒకవేళ చెంతకు వచ్చినప్పటికీ అవిధేయత చూపిస్తే నష్టం జరుగుతుంది. సరే, మనం నష్టం జరగకూడదంటే ఎవరిలాగా ఉండాలండి? దావీదులాగా ఉండాలా, సౌలులాగా ఉండాలా? దావీదులాగా ఉండాలా. అయితే బలలో చేవేయడానికి మునుపు మనం ఎవరిలాగా ఉన్నామో అనేటువంటి సంగతిని ఒకసారి ఆలోచిస్తాం. దావీదు జీవితంలో పొరపాటు ఉన్నప్పటికీ అతను ఒప్పుకొని క్షమించబడి ముందుకు కొనసాగుతూ వచ్చాడు. అయితే యోనా జీవితంలో మనం చూస్తే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా అతను ప్రయాణం చేస్తా ఉన్నప్పుడు ఎంతో నష్టం జరిగింది. చావు కోరాడు, కానీ దేవుడు అతనికి చావు అనుమతించకుండా చేప కడుపులోకి వెళ్ళి 3 రోజులుండి తిరిగి నినేవేకి వచ్చేసినప్పుడు విధేయతతో సువార్త చేశాడు. కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పుడు కొన్ని శ్రమలు వస్తాయి, కొన్ని బాధలు వస్తాయి. ఉద్దేశం ఏంటంటే ఆ శ్రమలు అది ఇవన్నీ ఎందుకనంటే నువ్వు తిరిగి దేవుని మార్గంలో రావాలని, తిరిగి దేవుని వాక్యానుసారంగా జీవించాలని. చదవండి 119వ కీర్తన 63వ వచనం. క్షమించండి, 67 చదవండి అమ్మా. 67 శ్రమ కలగక మునుపు త్రోవ విడిచితిని. ఏమంటున్నాడు కీర్తనకారుడు? శ్రమ కలగక మునుపు ఎట్లున్నాడంట? శ్రమలు వచ్చిన తర్వాత వాక్యాన్ని అదే సేవకులైన విశ్వాసులైన దేవుడు ఎందుకు శిక్షిస్తాడంటే మార్గం తప్పిపోయినందుకు, మార్గంలో తీసుకురావడానికి. కాబట్టి ఇది మంచిదే. ఈ లోకములో కొందరు దేవుని నమ్మకుండా ఇష్టానుసారంగా జీవిస్తారు, వాళ్ళకి ఏమి ఉండవు. ఎంతగా జీవిస్తే అంతగా వర్ధిల్లుతున్నట్టు కనబడతారు, వారి జీవితంలో ఏమీ కనబడదు. దేవుని యందు ఉండి రక్షించబడి ఇంత భక్తిగా బ్రతుకుతా ఉన్నప్పుడు కూడా వేదన, దుఃఖం, బాధ ఎందుకు వస్తుందంటే ఈ లోకం మట్టికి మనకు శిక్ష, ఈ లోకయాత్ర ముగించిన తర్వాత మనకు శిక్ష లేదు. అందుకే ఆ మాట రాయబడింది 1 కొరింథీ 11వ అధ్యాయంలో. చూద్దాం రండి. 1 కొరింథీ 11వ అధ్యాయం, 1 కొరింథీ 11వ అధ్యాయము 32వ వచనం చదవండి. మనము తీర్పు పొందిన యెడల లోకముతో పాటు, ఈ మాట అండర్లైన్ చేయండి, లోకముతో పాటు మనకు శిక్షా విధి కలగకుండునట్లు. ఎవరి చేత శిక్షించబడుతున్నాం? ప్రభు చేత శిక్షించబడుతున్నాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 7, 8, 9లో తండ్రి శిక్షించని కుమారుడు ఎవరు అని రాయబడింది. కాబట్టి ఒకవేళ శిక్ష పొందకపోతే దుర్బీజులే, దేవుని పిల్లలం కాదని అర్థం. కాబట్టి మనం దేవుని పిల్లలం కాబట్టి దేవుని చేత శిక్షించబడుతున్నాం. అనేక సార్లు అవిధేయత చూపించినప్పుడు
దేవుడు అయ్యో నా కుమారుడు ఇలా ఉండకూడదని శిక్షిస్తాడు. ఉద్దేశం ఒకటే, నేను మార్గంలో తీసుకురావడానికి, తిరిగి నేను సరిచేయడానికి. ఇక్కడ కూర్చున్న వారు ఎవరైనా సరే వేదన గుండా, దుఃఖము గుండా, బాధల గుండానే వెళుతున్నప్పుడు ప్రభువుని స్తుతించు. ఎందుకంటే దేవుడు నిన్ను మార్గంలో తీసుకురావాలని ఆశపడతా ఉన్నాడు. నువ్వు రక్షించబడిన తర్వాత నీ ఇష్టం నెరవేర్చుకుంటున్నావేమో, నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావేమో, అది మంచిది కాదు నా కుమార్తె, అది నా మంచిది కాదు కుమారుడు అని చెప్పేసి దేవుడు శిక్షించి తన ఇష్టంలోనికి, తన మార్గంలోనికి నడిపిస్తున్నాడేమో. కాబట్టి మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు మన మేలే కోరుతాడు, మన క్షేమాన్ని కోరుతాడు తప్ప మన నష్టమును కోరడు. ఏ తల్లిదండ్రులు కూడా నా పిల్లలు నాకంటే గొప్ప స్థాయిలో బ్రతకాలని ఆశపడతారు తప్ప నష్టపోవాలని ఆశపడరు. అందుకే బైబిల్ చెప్తాది, యెషయా 49:15 రాయబడింది, గర్భమున పుట్టిన చంటి పిల్లలను తల్లి మరచునా వారైనా మరచుదురు గారు నేను నిన్నో. కాబట్టి తల్లిదండ్రులే మరవనటువంటి స్థితి, తల్లిదండ్రులే శిక్షిస్తారు, సమకూర్చుకుంటారు. అయితే తల్లికి మించిన ప్రేమ తల్లి 9 నెలలు కడుపులో పెట్టుకుని బిడ్డను కంటది కాబట్టి ఎక్కువ ప్రేమిస్తుంది. ఈ లోక సంబంధమైన ప్రేమలో తల్లి ప్రేమే గొప్పది, తల్లి ప్రేమే మొదటిది. అయితే తల్లికి మించిన ప్రేమ ఎందుకు? తల్లి 9 నెలలు తన కడుపున పెట్టుకుని కన్నందుకు ప్రేమిస్తుంది, తన ఆకారం కోల్పోయినందుకు ప్రేమిస్తుంది, తన రక్త మాంసములు ఇచ్చినందుకు ప్రేమిస్తుంది. అయితే యేసు ప్రభువారు నీ నా కొరకు తల్లి కంటే అనగా ఆయన మరణములోనికి వెళ్ళి నిన్ను రక్షిస్తూ వచ్చాడు. తల్లి ప్రేమ కంటే గొప్ప ప్రేమ నీ పక్షం నా పక్షం చూపిస్తూ వచ్చాడు. తల్లి ప్రసవ వేదన కంటే ఎక్కువ వేదన పడ్డాడు సిలువలో. తల్లి జన్మనివ్వడానికి ఆయాసపడింది, కానీ యేసు ప్రభు ప్రాణమే పెట్టాడు. తన స్వరూపము కోల్పోయాడు, సొగసు కోల్పోయాడు, సమస్తము ధారపోసాడు, ప్రాణమే పెట్టేశాడు. అయితే ఆ ప్రేమ తల్లి ప్రేమ కంటే గొప్పది. అందుకే యెషయా 49:16 రాయబడుతూ వచ్చింది, నా అరచేతుల మీద నిన్ను, అంటే అర్థం ఏంటి? సిలువ ద్వారా నిన్ను రక్షించుకున్నాను అని. కాబట్టి యేసు ప్రభు వారి ప్రేమ తల్లి ప్రేమ కంటే గొప్పది. అయితే దేవుని ఆశ ఏంటంటే నీ నా జీవితంలో దేవుని చిత్తానుసారంగా బ్రతకాలి, వాక్యానుసారంగా బ్రతకాలంటే ప్రతిరోజు వాక్యం చదవాలా. కొలసి పత్రిక 3:16 క్రీస్తు వాక్యము సమృద్ధిగా గుండెలో దాచిపెట్టుకుంటూ రావాలా. అనగా ప్రతిరోజు చదివితే ఖచ్చితంగా అది అర్థమవుతుంది. ఒకనొక రోజున నేను మందిరానికి కొత్తగా వచ్చినప్పుడు ఒక ఆయన నాకు ఈ పరిశుద్ధ గ్రంథం 66 పుస్తకాల గ్రంథం 1997లో ఇలా చేతికి ఇచ్చాడు. కీర్తన తీయమన్నాడు సేవకుడు. అక్కడ వాక్యం చెప్తూ కీర్తన తీయండి అన్నప్పుడు, కీర్తన అంటే తీ బాబు అని చెప్పేసి నాకు బైబిల్ చేతికిస్తే ఫస్ట్ టైం పెద్ద బైబిల్ చేతులు పట్టుకోవడం. ఆ రోజున కీర్తన అంటే నాకు ఏమీ తెలియదు. మీకు తెలుసా తెలియదమ్మా? కీర్తన ఎక్కడ ఉంటుంది? ఇలా ఓపెన్ చేస్తే మధ్య భాగంలో వస్తుంది. కనీసం కీర్తన తీసే నాలెడ్జ్ లేదు. అనగా బైబిల్ అంటేనే అసలు ఏం తెలియనటువంటి బ్రతుకు. అయితే బైబిల్ సెలవిస్తుంది, క్రీస్తు వాక్యము సమృద్ధిగా మీ గుండెల్లో ఉండాలా. ద్వితీయోపదేశకాండం 6:6 రాయబడుతూ వచ్చింది, ఈ నా మాటలు నీ హృదయంలో ఉండాలా. కాబట్టి ఈ వాక్యం హృదయంలో ఉండాలా, ఫోన్లో కాదు. ఇప్పుడు ఇంతకుముందు అన్న చెప్పినట్టుగా ఫోన్లో చదవటం మంచిదే, ఎప్పుడైనా ప్రయాణం చేసినప్పుడు చదువు తప్పు కాదు. మందిరానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా బైబిల్ ఉండాలా. ఖచ్చితంగా నీకు అర్థమైనా అర్థం కాకపోయినా ప్రతిరోజు బైబిల్ ధ్యానించాలా, ప్రతిరోజు బైబిల్ చదవాలా. కీర్తనకారుడు 119వ కీర్తన 147, 148లో చూస్తే తెల్లవారకు మునిపే మొరపెట్టి తిని నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. కాబట్టి ఈ యొక్క వాక్యం ధ్యానించడానికి ఎంతో ఆశపడుతున్నాడు. కాబట్టి ఆ రకంగా రాత్రి జాములు కాక మునిపైన కన్నులు తెరుచుకుంటున్నానని చెప్పేసి అన్నాడు. కాబట్టి పిల్లలారా, ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ దేవుని వాక్యం చదవాలా, ప్రార్థించాలా, దేవుని మందిరాన్ని ప్రేమించాలా, వాక్యాన్ని ప్రేమించాలా. ఎందుకనంటే మనం మన ఇష్టానుసారంగా బ్రతకడానికి పిలువబడలేదు, మనం మన చిత్తం నెరవేర్చుకోవడానికి పిలువబడలేదు. మనము దేవుని చిత్తం నెరవేర్చడానికి, దేవుని చిత్తానుసారంగా బ్రతకటానికి, ఈ లోకయాత్ర ముగిస్తే దేవునితో పాటు సదాకాలం ఉండటానికి మనం పిలువబడుతూ వచ్చాం. కాబట్టి సమయ హద్దుబాటులో 2 వ్యక్తులను చూపిస్తూ వచ్చాను. సౌలు, దావీదు, ఇద్దరు పొరపాటు చేసిన వారే. సౌలు ఎంత చెప్పినా ఒప్పుకోలేడు, తృణీకరించబడ్డాడు. దావీదు ఒప్పుకున్నాడు, క్షమించబడ్డాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో బలలో చేయవేయడానికి మునుపు దావీదు లాంటి మనసు కలిగి వారమంతట్లో తప్పైన సంగతుల విషయంలో ఒప్పుకొని యోగ్యమైన రీతిలో బలలో పాల్పంపులు పొందితే అది నీకు దీవెనకరంగా ఉంటుంది. దేవుడి మాటలు దీవించును గాక.